వెల్కమ్ టు పాయింట్ మీడియా. హీరో వెంకటేష్ తాజాగా F3తో వచ్చి తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విశ్వక్సేన్ ఓరిదేవుడా సినిమాలో దేవుడి పాత్రలు అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్ చేశారు. మరోవైపు హిందీలో కిసీకా భాయ్ కిసీకా జాన్ మూవీలో పలకరించారు. ఇక ఇప్పుడు వెంకటేష్ హిట్ సిరీస్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శైలేష్ కౌల్నుతో సైంధవ్ సినిమాని చేస్తున్నారు. మంచి అంచనాలతో వస్తున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అందులో భాగంగా తాజాగా విడుదల తేదీని ప్రకటించింది ఫిలిం టీం. ఈ సినిమా మొదటి డిసెంబర్ 22న వస్తున్నట్లు ప్రకటించింది టీం. అయితే అదే డేట్ కి సలార్ కూడా ఎంట్రీ ఇవ్వటంతో సైంధవ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు టీం తాజాగా ప్రకటించింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఓ పోస్టర్ ని విడుదల చేస్తూ ట్రైలర్ ని నెల 3న రిలీజ్ చేస్తున్నట్లు అందులో చెప్పారు. ఇప్పటికే విడుదల టీజర్ లో కొంత కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. విలన్ గా నవాజుద్దీన్ సిద్దికి పెద్ద డ్రగ్ అసెస్మెంట్ తీసుకుంటాడు. అంతేకాదు చిన్న పిల్లలకు శిక్షణ ఇచ్చి సంఘ విద్రోహ శక్తులుగా మారుస్తూ ఉంటాడు. దీన్ని వెంకటేష్ ఎలా ఆపాడు అనేది కథ అన్నట్లు చూపించారు. ఇందులో వెంకటేష్ పాత్ర ఎంట్రీ, ఆయన గతంలో ఏం చేశారు అనేది ఇంట్రెస్టింగ్ గా చూపించారు. టీజర్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. వెంకటేష్ పాత్రకు 2 కోణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ పాత్ర ఓ రేంజ్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం అందించారు. మరి ట్రైలర్ తో ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. శైలేష్ కౌల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సెన్సార్ అధికారులు UIA సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. పర్ఫెక్ట్ రన్ టైమ్ తో సైంధవ్ ప్రేక్షకులకు థ్రిల్ ఫన్ ఇవ్వబోతోంది. సినిమా రన్ టైం 2 గంటల 15 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, నవాజుద్దీన్ సిద్దికి, రుహానీ శర్మ కీలక పాత్రలు నటిస్తున్నారు. హీరోగా వెంకటేష్ ఇది 75వ సినిమా. అందుకే ఈ సినిమాపై వెంకటేష్ భారీ అంచనాలే ఉన్నాయి. హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శైలేష్ కౌల్ను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ లో వచ్చిన 2 మూవీస్ బాగానే హిట్ అయ్యాయి.